మరి ఏదేమైనా మొత్తానికి శేఖర్ భాష బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యాడు. ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? ఒక ఆడపిల్ల మీద చెప్పుకొని, ఒక ఆడపిల్లని బ్యాడ్ చేసి, ఆడపిల్ల ఉసురు కొట్టుకొని ఎంతవరకు వెళ్తాడు సార్ ముందుకి? ఎలా ఎళ్ళాడో మళ్ళీ అలా రివర్స్ పడతాడో అది ఖచ్చితంగా జరుగుద్ది. నేను శివుడి కూతురునని అనుకుంటాను, బిడ్డని అనుకుంటాను. నేను నా తండ్రిని ఒకటే కోరుకుంటా. ఇంకొక 4 ఎక్కువ వేయమని కోరుకుంటాను సార్. ఈ ఈ ఈ వీపు మీద 2, ఈ వీపు మీద 2. నాకు అన్యాయం చేస్తున్న వాళ్ళకి, నాకు చెడు చేస్తున్న వాళ్ళకి. దేవుడిని కోరుకోవడం తప్ప నేను రియాలిటీలో ఏమి చేస్తలేను. మీరు ఆల్రెడీ ఒకసారి కొట్టారుగా, కొడితే హాస్పిటల్లో పడ్డారంట. ఆంధ్రప్రభ స్టూడియో సీసీటీవీ ఫుటేజ్ ఉంటది సార్, మీరు చూడండి. నేను ఒక మనిషితో వెళ్ళా, నన్ను వాడు తన్నాడు, నా పొట్ట మీద నడుము మీద తంతే నేను కింద పడ్డాను. వాడు కింద పడ్డ నన్ను, నీ అమ్మ నిన్ను జైలుకి పంపిద్దాం అనుకున్నాను, జైలుకి కాదు పంపించాల్సింది, నేను ఇలాంటిది బతకకూడదు అని వాడు కాలుతో తొక్కడబడుతుంటే నా ఫ్రెండ్ వచ్చి వెనక్కి లాగాడు. ఆ ఒక్క మనిషిని పట్టుకొని వీడు 4 రోజులు అని చెప్పి చెయ్యి కట్టేసుకొని తిరిగేశాడు సార్. కాంటినెంటల్ కాల్ చేశాం, ఫేక్ వాడిని హాస్పిటల్ నుంచి పంపించేశారు, ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఎమ్మెల్సీ చేయించుకున్నాడు 20,000 పెట్టి. ఆ డబ్బులు కట్టడానికి రాస్తారుకి ఫోన్ చేసి, బాబు డబ్బులు ఇవ్వని అడిగితే రాస్తారు దగ్గర డబ్బులు లేవు, అతని అకౌంట్స్ అన్ని ఇది ఉన్నాయి. ఫ్రీజ్ అంటే ఇంకంతే అయిపోయాయి. మాల్వి మల్హోత్రా మొత్తం గోకిసింది సార్, మొత్తం గోకిసింది. ఇప్పుడు కూడా 300 ఎంత ఉన్నాయి సార్. 300 నా మొగ్గుడు అకౌంట్ లో 300 ఉన్నాయి, నా దగ్గర ఒక 1500 ఉన్నాయి సార్. మీరే ఎక్కువ రిచ్ ఇప్పుడు. అవి కూడా అయిపోతాయి సార్ ఒక 1-2 days లో. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మరి మారుతి సినిమా గారికి ఏమైనా ఇస్తే, మారుతి సార్ ప్లీజ్ నా మొగుడికి పైసలు ఇవ్వద్దు ప్లీజ్, వాడు అటువై మాల్వి మల్హోత్రాకి ఇస్తాడు, ఇవ్వద్దు ప్లీజ్, అంటే నాకు ఇవ్వకపోయినా పర్లేదు అటు వెళ్ళొద్దు అంతే. రైట్, ఇంత దాకా వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు? అంటే నాకు తెలిసి, అంటే నేను ఇంత జరిగిందంతా చూస్తే నీట్ అతను ఇప్పుడు లా ఇవన్నీ నాకు తెలియదు సార్. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిండు, నేను నమ్మిన 11 ఏళ్ళు ఉన్నా. నేను వద్దా, అతను నాకు డైరెక్ట్ గా చెప్పి పోవాలి, నేను ఉండలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా, నువ్వు వద్దు, నీ ప్రేమ సాలైంది, నీ ఒళ్ళు సాలైంది అని నాకు చెప్పి నాకు వదిలేస్తే నేను వెళ్ళిపోతుండే, నాకు వద్దు కూడా వద్దు. నేను ఆల్రెడీ తలెత్తుకొని ఉన్న మనిషి దగ్గరికి రాస్తారని వచ్చిండు సార్. ఈ రోజున ఏం లేదు 0 అని అంటే నేను ఒప్పుకోను, కాకపోతే నాకు క్లోజర్ ఇచ్చేసి వెళ్ళిపోయేది ఉండే. వెళ్ళిపోయి పారిపోయింది అతను, వెళ్ళిపోయింది అతను ఇంట్లో నుంచి, నేను కాదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ మీకు ఇచ్చేసినట్టేనా? ఇస్తా అన్నాడు సార్ అతను. ఏంటి ఇంకా రావా నువ్వు, బేసిక్ గా వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయి డ్రగ్స్ కేసు అయింది కదా, మీడియా నన్ను దొబ్బేస్తుంది, నేను ఒక 2 నెలలు బయట ఉండేసి వస్తాను అన్నాడు. మరి 2 నెలలు అయింది రావేంటి నువ్వు అని అంటే, అప్పుడు నేను రాదలుచుకోలేదు అన్నాడు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంది అంటే, నీకు హౌస్ రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను అన్నాడు. పెట్టుకో, నువ్వే నీ హౌస్ నువ్వు పెట్టుకో, నీ ఇది పెట్టుకో అని చెప్పి నేను స్టేషన్కి వెళ్ళి ఇంకా అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను సార్. నాకు వద్దు సార్ ఆ ఇల్లు, నాకెందుకు. మరి ఇప్పుడు ఎట్లా మీకు ఎట్లాగో వెనక్కి రాడు, నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతా సార్. నేను 0గా, నాకు పెళ్లి కాకపోయినా ఇంకా ఏదైనా సరే ఇంకా నేను మళ్ళీ వెళ్ళి స్టార్ట్ చేసుకుంటా. రాస్తారని వైజాగ్ నుంచి కదా సార్ వచ్చాడు, నేను తీసుకొచ్చిన వైజాగ్ వెళ్ళిపోమనండి సినిమాలు మానేసి. మీరే తీసుకొచ్చారా రాజుని? అవును సార్, నేనే తీసుకొచ్చాను ఇండస్ట్రీకి. అంటే హైదరాబాద్ రా, అంటే ఇద్దరికి సినిమాలు అంటే, సీరియల్ అంటే, షార్ట్ ఫిల్మ్ అంటే ఇష్టం కదా సార్. హైదరాబాద్ రా అని చెప్పాను, మేమున్న ప్లేస్ కే వచ్చాడు అతను, నేను చెప్పాకే వచ్చాడు సార్. వెళ్ళిపోమనండి అతన్ని కూడా. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోమనండి. ఆ ఇల్లు నాకు వద్దు, అనాథాశ్రమంకి ఇచ్చేస్తాడంటే అనాథాశ్రమంకి ఇచ్చేయమనండి, లేదా అతను తీసుకుంటాడు అతను తీసుకోమనండి, కానీ నేను వెళ్ళిపోవాలి సార్. మరి నా 10 ఏళ్ళు నాకు ఇస్తాడా సార్? నా సేమ్ స్కిన్, నా సేమ్ అది నాకు ఇస్తాడా? ఈ 2 ఏళ్ల క్రితం జరిగిన మస్తాన్ సాయి రాడు, ఈ 2 ఏళ్ల క్రితం జరిగిన డ్రగ్ కేసులు ఉండవు, ఇవేమి కూడా ఉండవు కదా సార్. మరి నాకు కూడా వెళ్ళిపోతాను, నాకు కూడా ఏమొద్దు. ఇది ఈ రోజున అర్థం కాని వాళ్ళకి ఈగోనా, ఈమెంటి సైకోనా అని అనిపించవచ్చు, కానీ నా బాధ, నాకు క్లోజర్ ఇవ్వలేదు, నన్ను రోడ్డు మీద నుంచోబెట్టాడు, ఒక లంచం చేసి నుంచోబెట్టాడు, నేను కాదు. మరి అతను అలాంటి అమ్మాయితో ఎందుకున్నాడు? మరి 10 ఏళ్ళు ఎందుకు ఇంట్లో ఉంచుకున్నాడు? మాట్లాడితే 2017 దాకే ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాడో ఇంకా అతనికి అర్థం అవ్వాలి. అదే, అంటే 17 మీరు అమెరికా వెళ్ళారా? నేను యుఎస్ కి కుక్కపిల్లతో ట్రావెల్ చేశాను సార్. ఈ పెంట అంతా పడలేను సార్, నేను ట్రావెల్ బ్లాగ్స్ చేసుకుంటాను అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేద్దామని 3 months ప్రొడక్షన్ కోర్స్ తీసుకున్నా, ఫస్ట్ చూద్దాం ఎలా అయితే ఉందని. సరే, ఈ లోపు నాకు ఈ 15 కుక్కలు నా కుక్క ఒకటే సార్, వాడిని కూడా తీసుకొని వెళ్ళాను నేను. వాడు డిపోర్ట్ అయ్యాడు, వాడికి సిడిసి ఫామ్ ఏదో లేదు, ఆన్లైన్ చేయాలంట, ఫామ్ లేదు. సరే, మనం దింపడానికి వెనక్కి వస్తే నన్ను తీసుకొని వెళ్ళి జైలుకి పంపించారు. నా దగ్గర డ్రగ్స్ లేవు, నేను కొనలేదు. సో ఇప్పుడు ఏంటి రాజ్, ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే మీ రియాక్షన్ ఎలా ఉంటది? ఓటేసేదాన్ని సార్ బయట కూర్చొని. అవునా? బయట కూర్చొని ఓటేసేదాన్ని. ఇప్పుడు భలే ఉన్నాడు సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటా సార్. కోపం లేదా? కోపం లేదా? పగ, ప్రతీకారం ఎట్లా మరి? న్యాయం అయితే కావాలి సార్. అది ఏ రకంగా న్యాయం కావాలంటే, ఇప్పుడు నేను విక్టిమ్ కాబట్టి నాకు జరిగిన మోసానికి నేను కోరుకునే న్యాయం అయితే ఇదే సార్.
వెనక్కి వస్తే పోనీ నాతో సంసారం చేయొద్దని చెప్పండి, సరే పెళ్లి చేసుకోవద్దని చెప్పండి. ఎలా అయితే రాత్రి అయితే ఇంటికి వస్తాడు, ఓకే ఈ మగాడిని నమ్మి ఉన్నాను నేను, అలా ఇంట్లో ఉండమనండి, మరి అతని సినిమాని అతను చేసుకోమనండి, నేను అలాగే అతను నమ్ముకొని బతుకుతాను. సో ఇంకొక ప్రశ్న, నాకు 4 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా, ఎందుకు చేసుకోలేదు? అప్పుడే కదా సార్ దిల్ రాజు సార్ సినిమా రిధి ఎంటర్ అయింది సార్ అతని లైఫ్ లోకి. అతని లైఫ్ లోకి అమ్మాయిలు ఎంటర్ అవ్వకుంటూ నన్ను తిట్టుకుంటూ వస్తాడు. లవర్ సినిమా అని ఒక సినిమా రిలీజ్ అయింది సార్, అందులో రిధి కుమార్ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫస్ట్ కౌంటర్ పెట్టింది నాకు, చెక్ పాయింట్, లావణ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఆ ఇంట్లో వచ్చి నీతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాను అని. సో అలా అమ్మాయిలు వాడికి ప్రెషర్ పెట్టేవాడు, వీడు వచ్చి నాకు ప్రెషర్ పెట్టేవాడు. అలా అంతా పడి తెగదాకా లాక్కుంటూ వచ్చి ఇప్పుడు తెంచేశాడు సార్. ఏంటి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? సరే, మీ అసలైన శత్రువు కావాల్సిన వాడు ఇప్పుడు మిత్రుల్లా కనబడుతున్నాడు రాజ్. అసలే ఎవరో సంబంధం లేని శేఖర్ భాష మాత్రం ఇప్పుడు మీ లైఫ్ లో పెద్ద శత్రువు. అవును సార్. సో ఇప్పుడు అతను బిగ్ బాస్ కి వెళ్ళాడు, ఏం చేస్తారు? కార్యాచరణ ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు ఈ మస్తాన్ అరెస్ట్ అవ్వడము, లేకపోతే మిగతా ఎవరే అరెస్ట్ వెళ్తున్నారో నా ప్రమేయం ఏం లేదు సార్. నేను నార్మల్ అమ్మాయినే. కాదండి, మీరే చేయించారని బయట పోలీసులో చాలా ఒక ఏసీపీ స్థాయి వ్యక్తి మీకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. అది వీళ్ళు క్రియేట్ చేసిన పేరు సార్ అది. అవునా? అంటే గుంటూరు కేసులో కూడా నేను ఒక ఆడియోలో విన్నా, అవును, ₹1 కోటి ఏదో లంచం. మీరు అది ఆడియో క్లియర్ గా వినండి సార్. అందులో ఆయన నన్ను 164 తీసుకెళ్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. సో గుంటూరుకి వెళ్తే నాకు ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది. ఆయన నాకు ఎలా రావాలని గైడెన్స్ ఇస్తున్నారు. నువ్వు రాకమ్మా, నువ్వు భయపడకు, నువ్వు గుంటూరు రా, 164 ఇచ్చేసెళ్ళు, ఈ 164 ఇస్తే మాకు కూడా కొంచెం ఇదవుతుంది అతను అరెస్ట్ చేయించడానికి అని మాట్లాడుతున్నారు. ప్రచారాలు చేస్తున్నారమ్మా, నేనేదో 2 కోట్లు అన్నానని ప్రచారం చేస్తున్నారు, నేను ఇది అడిగానని ప్రచారం చేసి మీ ఇద్దరం సరదాగా మాట్లాడుతున్నా. అది సార్, అది మీకెంత వచ్చాయి, ఓకే నీకు వచ్చాయి అమ్మా, సరే నేను తీసుకుంటా, అది కాదు సార్ డిస్కషన్. అదంతా ఇంకా ఇదైంది. అండ్ అక్కడ ఆ రోజు ఆయన కేసు రాసిన సిఐ సార్, ఆయన 164 ఇస్తే నీ కేసుకి కొంచెం బలం ఉంటుంది అని. అప్పుడు నా మీద థ్రెట్ సార్, మా పేరెంట్స్ కూడా థ్రెట్. నేను నా పేరెంట్స్ మా ఇంటికి వస్తే నేను తిట్టి పంపించాను ఆ రోజు, జస్ట్ బికాస్ ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎనిమీస్ అవుతున్నారు సార్. ఇప్పుడు రాజ్ తల్లిదండ్రులు మీతో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు లేరు సార్ వాళ్ళు. మాట్లాడారా వాళ్ళతో? మాట్లాడితేనే కదా సార్ కేసు పెట్టడానికి, మాట్లాడడానికి వెళ్తేనే కదా కేసు పెట్టారు, న్యూసెన్స్ కేసు పెట్టారు నా మీద. మరి నెల క్రితం వరకు నేను వండితే తిన్న మనుషులు ఈ రోజు న్యూసెన్స్ కేసు పెట్టారు. కలిసి ఉండేవాళ్ళ మీతో? కలిసి కాదు, వస్తూ ఉండేవాళ్ళు సార్. కాకపోతే వాళ్ళని కూడా వైజాగ్ నుంచి తెచ్చింది నేనే. ఇక్కడ ఒక ఇల్లు చూసి, అంటే రాస్తున్న వాళ్ళ ఫాదర్ మదర్ మా ఇంట్లోనే ఇంకో రూమ్ లో ఉండేవాళ్ళు. మా అమ్మగారు తాతగారికి మాత్రం పక్కన. సో నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ ఇల్లు ఖాళీ చేయించి ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళని పెట్టిందంతా మరి నేనే సార్. మరి నేను ఇక్కడ నుంచి కోకపేట నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాను పట్టణచేరు, ఇల్లు కూడా పెట్టముళ్ళే సర్దేసుకుంటే వైజాగ్ వెళ్ళిపోతారు. నేను ఇది మాట్లాడింది నన్ను నా హేటర్స్ ఎవరైనా సరే హేట్ చేసుకోమనండి, బట్ నన్ను ఒక్కదాన్ని చెడ్డదాన్ని చేసి ఈ మొక్కతే చెడ్డది అంటే నేను ఒప్పుకోను సార్. నావి బయటపడి ఇప్పుడు అందరూ ఎలా వస్తున్నాయో, ఇప్పుడు శేఖర్ భాష కూడా ఏం పత్తికించ కాదు కదా సార్, ఉట్రాజు ఉట్టుబాషగాడు వాడు. మరి నా చిన్నప్పటి నుంచి ఉన్నాడంట సీన్ లో. మరి ఎప్పటి నుంచి వాడికి 50 ఏళ్ళ సార్? ఎంత ఇప్పుడు వాడికి ఏజ్? 45 అంటే కదా సార్, 45, 48. మరి నాకంటే 15 ఏళ్ళు పెద్దోడు ఉన్నాడు అంకుల్, శేఖర్ భాష అంకుల్. జీవిత చరిత్ర తీస్తే నాది 10% ఉంటుంది. రానివ్వండి, నావి ఎన్నైనా రానివ్వండి, అతనివి కూడా రావాలి.